నేను వంట చేస్తున్నాననేటప్పటికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కిచెన్‌లో ఖచ్చితంగా. సరే వీడియో తీస్తాము అని చెప్పి ఫోనయితే అలా పెట్టేసి ఉంచాననమాట. సడెన్‌గా పడిపోయింది. నేనది చూసుకోలేదు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి తీసేస్తున్నాను. సడెన్‌గా చూసేటప్పటికి ఫోనయితే పడిపోయిందనమాట. సో, చూసి సెట్ చేసుకొని వీడియో అయితే తీశాను. ఫస్టయితే రైస్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న రైస్‌ని రైస్ కుక్కర్‌లో పెట్టాననమాట. తర్వాత ఏం చేశానంటే మిక్సీ జార్‌లో అల్లము, వెల్లుల్లి కలిపి అల్లం పేస్ట్ అయితే పట్టేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత ధనియాలు, జీలకర్ర కలిపి డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని దంచాననమాట. సో, ఇంకా స్పెసిఫిక్‌గా ఏ మసాలా వేయకుండా అల్లం పేస్ట్‌తో పాటు ఇదొకటి వేశాననమాట. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేశాను చికెన్‌లో. తర్వాత లైట్‌గా కొంచెం ఆయిలేసాననమాట పైన. ఆ ఆయిల్‌తో పాటు కార్న్ ఫ్లోర్ అనమాట. కొంచెం ఆ స్ట్రీట్ స్టైల్ టెక్స్చర్ రావడం కోసం నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ మసాలా, ఇంకా కార్న్ ఫ్లోర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేశాను. కొంచెం అదేస్తే ఏంటంటే కొంచెం ఆ క్రంచీనెస్ అనేది తెలుస్తుందనమాట. మిగతాది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. బాయ్ బాయ్.